యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలా చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుట కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ ప్రళయంగా మీ బల యొద్ద మిమ్మల్ని ఆరాధించుటకై ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయం కొరకై మీ స్తోత్రములు. మా ఉంచబడిన బలను బట్టి దేవా మీ స్తోత్రములు. యజ్ఞంగా పాల్పొందులాగిన ప్రభా మీ సింహాసనం నుండి మీ వాక్యం మాకు ఇవ్వండి. మాతో మాట్లాడండి ప్రభా. మా ఆత్మీయ అవసరం కొద్దీ మీ వాక్యాన్ని మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ ప్రజల మధ్య అల్పం కరుణించండి. మీ సిలువు చాటున దాచిపెట్టండి. మీ యొక్క వాగ్దానం నెరవేర్చుకునండి. ఆత్మ ప్రభు నేర్పు మాటలతోనే వాక్య పరిచయం ఉంచండి. ప్రభు దృష్టికి ఎక్కడ అవకాశం లేకుండా వాడిని దూరం చేయండి. మహిమాగంతా ప్రభావం మీకే చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువులలో పాల్పొందక మునుపు నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయడని చెప్పబడింది. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు మా జీవితంలో ఇచ్చిన రక్షణను బట్టి ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. బల్ల మీద ఉంచబడిన రొట్టె, ద్రాక్షరసము ప్రభు శిలువలో మన కొరకై చూపిన ప్రేమకు తార్కణంగా ఉన్నాయి. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే గాన ఆయన మన రక్షకుడు, అదే సమయంలో ఆయన మనను సమకూర్చేవాడు కూడా అంటున్నాడు. ఇందాక మనం చదివినాము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు యొక్క సమకూర్పు ఎంత రమ్యమైందో ఆ వచనంలో చెప్పబడింది. మళ్ళీ చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. యెహోవా తన జనులు. యెహోవాకు జనులుగా ఉండుట గొప్ప భాగ్యం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒకప్పుడు నిర్దేవులమై ఉంటున్నాం, వేరే ప్రభువులు మనల్ని ఏలినవారు ఉంటున్నారు. అయితే దేవుడు తన రక్షణ సంకల్పం మన జీవితంలో నెరవేర్చడం ద్వారా ఆయన ప్రజలుగా చేసుకున్నారు. నా దేవుడు అన్న అనుభవంలోని ప్రభు తీసుకొచ్చినాడు. అందుకనే యెషయా గ్రంథంలోనే 25వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలం చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేది. కనుక ఎందరైతే మరి అనుభవంలో రాగలిగినారో, తమ స్వంత రక్షకునిగా ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించగలిగినారో వారు ప్రభుని ఆరాధించేవారు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో ఓడిదుడుకులు వస్తుంటాయి. తప్పిపోయే వారంగా ఉంటాం, పడిపోయే వారంగా ఉంటాం, దూరమయ్యే వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం చదివినాము యెషయా 30:26లో, అక్కడ ఆయన జనులకు గాయములైనాయి, దెబ్బలు తగిలినాయి. గాయపడి దెబ్బ తగిలిన వారికి ఏం చేస్తున్నాడు? యెహోవా తన జనులకు గాయం కట్టి వారి దెబ్బ బాగు చేస్తున్నాడు. అసలు ఎందుకు గాయములైనాయి తన జనులకు? ఎందుకు దెబ్బలు వస్తాయి? చూడండి, చిన్నపిల్లలు కొన్నిసార్లు దెబ్బలు తగిలించుకొని వస్తారు మన దగ్గరికి. వస్తే వాళ్ళని సున్నితంగా మందలిస్తూ, వద్దంటే విన్నావా, వెళ్ళొద్దంటే విన్నావా, చేయొద్దంటే చేసావా, చూడు ఇప్పుడు ఈ దెబ్బ తగిలింది అని చెప్పి మందలించి ఆ గాయాన్ని కట్టేవారు ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుని బిడ్డలుగా కొన్ని సందర్భాలు ఎందుకు గాయపడతాం, ఎందుకు దెబ్బలు తింటాం, ఎందుకు పడిపోతాం? కారణం ఒకటి. ఈ అధ్యాయం ప్రారంభం కూడా చూడండి, పిల్లల గురించి రాస్తున్నాడు. ఏం రాయబడిందంట? మొదటి వచనం, యెహోవా వాక్కిదే లోబడిని పిల్లలకు శ్రమ,
పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచించేది. లోబడి లేదు, పాపమును కూర్చుకున్నట్టు వచ్చారు. వీరు చూడండి, వీరు చేసిన ఎందుకు గాయపరచబడ్డారు, ఎందుకు దెబ్బతిన్నారు? వీరు ప్రభుని ఆశ్రయించలేదు. ప్రభు బలం ఇచ్చేవాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన. కానీ ఏ బలం కొరకే వీళ్ళు ఆశపడ్డారు? చూడండి 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలం చేత తమను తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేదురు. ఫరో యొక్క బలం కోరారు వీరు. దేవుని నూతనమైన బలాన్ని కోరక ఫరో ఇచ్చే బలం కొరకే ఆశపడ్డారు. దాని కొరకే ఎక్కడికి వెళ్ళారు? ఏ ప్రాంతం వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. బలం దొరికే స్థానం ఏమిటి? వారు నానాటికి బలాభివృద్ధి నంది ప్రయాణం చేదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని బలం ఇచ్చే స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఐగుప్తుకు వెళ్తారు. వెళ్ళారు, సరే, బలం దొరికిందా? ఐగుప్తులో మీకు ఏమైనా మేలు కలిగిందా అంటే లేదు. కింద వచనం 4వ వచనం చూడండి, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు. అవమానం వచ్చింది, బలం రాలేదు కానీ ఏమో అవమానము, సిగ్గు వచ్చింది. ఎందుకంటే పనికి మాలింది ఐగుప్తు. చూడండి, అదే వచనం రాయబడింది 7వ వచనం, ఐగుప్తు వలన సహాయము పనికి మాలింది, నిష్ప్రయోజనం. సో పిల్లలు ప్రభు యుద్ధ ఉన్నట్లయితే, ప్రభుకు లోబడి ఉన్నట్లయితే, ప్రభు చెప్పిన ప్రకారం జీవించినట్లయితే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేవారు కాదు. సిగ్గును, అవమానమును, పనికి మాలిన పరిస్థితుల్లో పడి గాయపరచబడ్డారు, దెబ్బతిన్నారు. అయితే ప్రభు నమ్మదగినవాడు, రక్షించేవాడే కాదు, ఆయన పడిపోతే విడిచిపెట్టేవాడు కాదు. విడనాడని దేవుడు, ఎడబాడిన దేవుడు, తిరిగి లేపే దేవుడు, కట్టేవాడు, బలపరిచేవాడు, భద్రపరిచే ఈ గొప్ప దేవుడు మన ప్రభు అంటున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడంటే ఆయన వారికి ఒక పిలిపిచ్చాడు. ఏమని పిలిపించాడు? 15వ వచనం, ఇదే అధ్యాయం 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మీరు మరల వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడతారు, మీరు ఊరుకుండి నమ్ముకుంటం వలన మీకు రమ్మంటున్నాడు ఆయన. రండి, చాలు, మీరు రండి, మీరు వచ్చి చేసేదేం లేదు, నా దగ్గర రండి, నన్ను నమ్మండి, ఊరుకుండండి, మీకు అవసరమైన బలం నేను ఇస్తాను, మీకు అవసరమైన సహాయం నేను చేస్తాను. చూసారా ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. దూరమైన ఐగుప్తుకు వెళ్ళిన, ఫరోను ఆశ్రయించిన, అవమానపరచబడిన, సిగ్గుపడిన, పడిపోయినా ఆయన కూడా ప్రభు యొక్క లవింగ్ కేర్ ఎంత బాగుందో చూసారా. ఆయన తిరిగి వారిని సమకూర్చుకొని పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చి వచ్చిన వారిని కట్టేటప్పుడు, వారి గాయం కట్టేటప్పుడు, వారి దెబ్బను బాగు చేసేటప్పుడు ఎలాగుంటుందంటే ఒక పోలిక చెప్పబడింది, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను. చంద్రుని వెన్నెల ఎట్లా ఉంటుంది, సూర్యుని ప్రకాశం ఎలా ఉంటుంది? దీనికి ఏమైనా పోలిక ఉందా? కాదు. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉండను. ఒక్కరోజే సూర్యుని ప్రకాశం తట్టుకోలేము, అలాంటిది 7 దినములు కలిపి ఒకరోజు ప్రకాశిస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఎంత ప్రకాశమానమో, ఎంత వెలుగో, ఎంత బ్రైట్నెస్ ఉంటుంది అక్కడ. అంతే దేవుడు సమకూర్చే సందర్భం, దేవుడు తన ప్రజలను తిరిగి స్థాపించే సంఘటన అంత మ్యాగ్నిఫిసెంట్గా ఉంటుంది, అంత మహనీయంగా ఉంటుంది, అంత రమణీయంగా ఉంటుంది. వారిని దూషించడు, మీరు ఎందుకు పాపం చేశారని వారిని కించపరచడు కదా. వచ్చారు చాలు, అంతే, పిలుపుకు లోబడ్డారు, తిరిగి దరి చేరారు, అంతే. చూడండి వారికి ఎన్నెన్ని కార్యాలు ప్రభు చేసి పెడతాడు. చూడండి ఈ అధ్యాయంలోనే, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోనే 19వ వచనం, సియోన్లో యెరూషలేములోనే ఒక జనం కాపురముండును, జనమా నీవిక మాత్రము ఏమాత్రమో కన్నీళ్ళు విడవు. వాడు కన్నీటిని ప్రభు తుడుస్తాడు. ఇప్పుడు వరకు ఏడుస్తూ కూర్చారు, ఆ ఏడుపు ప్రభు తీసివేస్తారు. తర్వాత ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం. వారి మరొక ప్రభు జవాబు ఇచ్చేవాడుకుంటున్నాడు.
వారి కొరకే బోధకులు, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. 21 వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు ప్రభు యొక్క నడిపింపు వారు పొందేవారు ఉంటారు. వారి కొరకే ప్రభు బోధకులు నేర్పిస్తున్నాడు. వారికే కాదండి, వారి భూమికి కూడా ప్రభు మేలు చేస్తున్నాడు. చూసారా, 23 వచనం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావాల్సిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సారసం గలదై వారిని బాగు చేసి, వారిని భూమిని బాగు చేసి అందరితో వదిలినాడా చివరికి కింద. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో ప్రభుని వేసినది శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాను నీతో పాటు నీ ఇంటి వాను కూడా ప్రభు కలిసిపోయాడు. అట్లా సమకూర్చునే సమయంలో కూడా ప్రభు నువ్వు తిరిగానే వస్తే, పశ్చాత్తాపడి ప్రభు ఎదుగు వస్తే నీకు మేలు చేస్తాడు, నీ ఇంటి వారికి మేలు చేస్తాడు, నీ భూమికి మేలు చేస్తాడు, నీ క్యాటిల్ కూడా పశువులకు కూడా మేలు చేస్తాడు. అంత వచ్చిన వాళ్ళని ప్రభు వారి శైలి, వారి వైఖరి, వారి బుద్ధి కూడా ప్రభు ఎంత మారుస్తాడంటే చూడండి, వాళ్ళు ఏమంటున్నారంట 22 వచనం, చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు, హేములని వాటిని పారవేయుదురు, లేచి పొమ్మని దానితో. ఒకప్పుడు అవి కావాలని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాటిని అపవిత్రం చేస్తున్నారు, వాళ్ళని హేమ్గా భావిస్తున్నారు, వెళ్ళిపోండి తరివేస్తున్నారు. అంటే పాపాన్ని, అపవిత్రతను, హేమైన దాన్ని, లోక సంబంధమైన దాన్ని వారు చీత్కరించుకుంటున్నారు, వదిలిపెడుతున్నారు. ఇది చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉంది అంటే వారి లైఫ్ ఎంత ప్రభు మార్చాడు చూసారా. వారికి సంబంధించిన వాటిని ప్రభు ఎంత అద్భుతంగా అది ప్రభు సమకూర్చేది. కనుక యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగు చేసే దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండను. ఎంత బాగా ప్రభు సమకూర్చుకుంటాడంటే అద్భుతం అండి. ఒక చిన్న సందర్భం బల్ల కొరకే జ్ఞాపం చేసుకుందాం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 వచనం నుండి 13 వచనాల వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 వచనం నుండి 13 వరకు మార్చి చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోన్ పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చితమనిరి. వారు వెళ్ళి దోణెక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోన్ పేతురుని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికాను. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. సీమోన్ పేతురు దోనెక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత జరిగిన సంఘటన, తన శిష్యులు నేర్పరచుకున్నాడు. ఇంచుమించు 3.5 సంవత్సరాలు ప్రభు వారికి తర్ఫీదు ఇచ్చాడు. ప్రభు ఇప్పుడు ఆరోహణమైపోతున్నాడు. పరిచర్య ప్రభు వారికి అప్పగించాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సమస్త జనులను ప్రభు కొరకే శిష్యులుగా చేయాలి. పరిచర్య ఉంది, ప్రభు యొక్క పిలుపు ఉంది, అభిషేకం ఉంది. అయితే వీరు ఏం చేస్తున్నారంటే అది మర్చిపోయారు, అది విడిచిపెట్టారు. 7 ఉన్నారు ఇక్కడ. వీళ్ళ నాయకుడు సీమోను పేతురు,
నేను చేపలు పట్టుబోదని అంటే వీళ్ళు కూడా మేము కూడా నీతో వస్తామన్నారు. చేపలు పట్టడానికి వెళ్ళారు. ఒకప్పుడు చేపలు పట్టేవారే. ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, నేను మేము మనుషులు పట్టు జాలలుగా చేస్తాను. ఏదైతే విడిచిపెట్టారో, ఏదైతే వద్దనుకున్నారో మళ్ళీ దానికే వెళ్తున్నారు. ప్రభు పనిని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి వారు మళ్ళీ తిరిగి పాత వాటి కొరకై వెళ్ళిపోతున్నారు. 7 వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడితే ఎంత సంపాదించారు? ఒక్క చేప కూడా వారు పట్టలేదు. 7 కూడా నిష్ణాతులు, ప్రవీణులు. 7 అక్కర్లేదు, రాత్రంతా కూడా అక్కర్లేదు. అందులో ఒక్కడు వెళ్ళినా కూడా కొంత సమయం ప్రయత్నిస్తే చేపలు పట్టగలడు. అలాంటి వారు 7 ప్రయత్నించారు, రాత్రంతా ప్రయత్నించారు. ఫలితము శూన్యం, ఒక్క చేప కూడా పట్టలేదు. దేని వాక్యం అంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు పిలుపుని విడిచిపెట్టి ప్రభు అప్పగించిన పని నిర్లక్ష్యం చేసి నీ స్వంత విషయాల్లో నీకు ఇష్టానుసారంగా దేవునికి అవిధేయుడే దూరం అయితే సహోదరుడా సోదరి, మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఇదే. ఇక్కడ వారు ఏం సాధించలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు ఐగుప్తుకు వెళితే ఫరో ఉంటాడు, ఫరో బలం మేము పొందుకుంటాం అనుకున్నారు. బలం కాదు కదా, అవమానం వచ్చింది, సిగ్గు వచ్చింది, పనికి మాలింది, నిష్ప్రయోజనమైన దాని కొరకే వెళ్ళారు. ఏం పొందలేకపోయారు. నష్టము, దెబ్బలు, గాయములు పొందినారు. వీరు చూసారా, రాత్రంతా ప్రయాసపడిన వారు ఏమి పొందలేకపోయారు. సరే, పొద్దునే ఉదయం అవగానే ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వస్తే ఏం జరిగిందండి అక్కడ చూడండి. 4వ వచనం, సూర్యోదయం వచ్చుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ఏ టైంలో అది? ఎర్లీ అవర్స్లో. సూర్యోదయం అవుతుంది. కనబడతాడు ఆ మనిషి? కనబడతాడు కదా, చీకట్లో కాదు. సూర్యోదయం అయినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు దగ్గర, వాడు ముందు వచ్చి నిలబడ్డాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు. ఎందువల్ల? వేరే రూపంలో ఉన్నాడు ఆ ప్రభు, అట్లానే ఉన్నాడు కదా. ఎన్ని రోజులు అవుతుంది ఇది యేసు ప్రభుని చూచి? నాట్ ఈవెన్ 40 days, అంత కూడా గాల. లోపల 3వసారి ప్రత్యక్షం అవడం ఇది. కొన్ని రోజుల్లోనే యేసు ప్రభుని చూచి గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. సరే, చూచి బహుశా చీకటిగా ఉందేమో, మసకగా ఉందేమో, అందును బట్టి గుర్తుపట్టలేదేమో. కానీ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, పిల్లలారా, యేసు పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారు అడగగా లేదని వారు ఆయనతో మాట్లాడుతుంటే స్వరం విన్నా కూడా ఎవరో ఒక స్ట్రేంజర్ అనుకుంటున్నారు వాళ్ళు. యేసు నువ్వు వచ్చావా అయ్యా అని చెప్పి గుర్తుపట్టి ఎవరో ఒక అన్యుడితో, ఎవరో తెలియని వ్యక్తితో మాట్లాడినట్టు లేదని చెప్తున్నారు. ఇదెలా సాధ్యమండి? ఆయన స్వరంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆయన ఆకారంలో ఏమైనా మార్పు వచ్చిందా? కొన్ని రోజుల్లో ప్రభుని మర్చిపోయారు. ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. చూడండి, మనం ఒక వ్యక్తిని కళ్ళారు చూడకపోయినా ఆయన బయట ఎక్కడైనా ఆయన వాయిస్ వింటే మనం ఒక బ్రదర్ వచ్చాడు, సిస్టర్ వచ్చాడు అనుకుంటాం. ఉదాహరణ బ్రదర్ మన తిమోతి గారు ఉన్నారు, అమలాపురం వెళ్ళారు, 1 year అయిపోతుంది. అంతకుముందు బ్రదర్ చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు, పాటలు పాడినప్పుడు, వాక్యం చెప్పిన మనం వింటూ ఉండేవాడు. ఆయన స్వరం ఏంటో మనకు తెలుసు. మనం ఇక్కడ ఉన్నాము, అక్కడ వచ్చారు, బయట ఉన్నారు, బ్రదర్ ఎవరితో మాట్లాడుతున్నారు. ఆయన స్వరం వినగానే మనం ఏమనుకుంటాం, ఎవడ తిమోతి గారు వచ్చారు. ఎందుకు? స్వరం పోల్చాం. యేసు ప్రభు 3 సంవత్సరాలు ప్రతిరోజు వీళ్ళతో మాట్లాడేవాడు కదా. ప్రతిరోజు యేసు ప్రభుతో మాట్లాడేవాడు, ప్రతిరోజు యేసు ప్రభు వాక్యం చెప్పేవాడు, ప్రతిరోజు యేసు ప్రభు స్వరం ఏంటో తెలుసు. కానీ వీళ్ళిప్పుడు గుర్తుపట్టలేదు, పోలిక గుర్తించలేదు, స్వరం గుర్తించలేదు. సహోదరుడా సహోదరి, ప్రభుని చాలాసార్లు మాట్లాడుతూ వస్తాడు. నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? దిగజారిపోతే, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, ప్రభుని విడిచిపెడితే, ఆత్మీయంగా గాయపరచబడితే, దెబ్బతింటే, వెనకబడితే వచ్చే నష్టమేదే. నువ్వేం సాధించలేవు, గుర్తించలేవు ప్రభుని, ప్రభు యొక్క కదలికలు, ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క నడిపింపు. త్రోవ ఇద్దే నడువుడైన మాట నీకు వినబడదు. సరే, ఏమైనా ఉందా? ఏమైనా ఇవ్వగలరు? ప్రభుని అడుగుతున్నారు, భోజనంకి ఏమైనా ఉందా అంటే ఎవరు ఏమన్నారు? ఏం లేదు. రిక్తాహస్తాలు చూపిస్తున్నారు, మా యుద్ధం ఏం లేదు.
సహోదరుడా, ఈ మూడంతల నష్టం వస్తుంది ఆత్మీయంగా వెనకబడితే. ఏమి పొందలేవు, రెండవది గుర్తించలేవు, గ్రహించలేవు, మూడవది దేవునికి నువ్వేమి ఇవ్వలేవు, ప్రభుకి ఏమాత్రము మహిమ తీసుకురావు. వీళ్ళు ఈ ముగ్గురు ఎట్లా ఉన్నారు? ప్రభు ప్రేమ కలిగిన వాడండి. ఆయన రక్షించేవాడు కాదు, ఆయన సమకూర్చుకునేవాడు. తన ప్రజలు విడిచిపెట్టేవాడు కాదు, తన స్వాస్థ్యమును ఆయన ఎడబాయేవాడు కాడు. చూసారా, ఇప్పుడు ప్రభు వీడిని తిరిగి ట్రాక్లోకి తీసుకొస్తున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెనల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు. అట్లే జరిగింది ఇక్కడ. అద్భుతమైన సమకూర్పు ప్రభు చేశాడు. ఎలా సమకూర్చుకున్నాడంటే, ఈ ప్రభు ఇచ్చిన ఈ లవింగ్ ట్రీట్మెంట్ని బట్టి వాళ్ళలో జీవితకాలం అంతటి కొరకై అద్భుతమైన మార్పు ప్రభు తీసుకొచ్చాడు. మరెన్నడూ కూడా వారి జీవితంలో ప్రభుకి అవిధేయులుగా లేరు. మరెన్నడూ కూడా ప్రభు కార్యాలు విడిచిపెట్టి వారు దూరం అయిపోలేదు. ఎందుకంటే అంత గొప్ప సమకూర్పు ప్రభు వారికి ఇచ్చాడు. క్లుప్తంగా 4 పనులు ప్రభు వీరి పక్షంగా ఆ సందర్భంలో చేశారు. మొదటిది ఏంటంటే, ప్రభు ఆయన తానే వారి యొద్దకు వచ్చాను. చూడండి, ఇందా మనం చదివిన 21వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం వచ్చుండగా యేసు దరిని నిలిచెను. ఎక్కడికి వచ్చాడో యేసు ప్రభు? వారెక్కడ పడిపోయినారో, ఎక్కడ అవమానంలో ఉన్నారో, ఎక్కడ నిరాశలో ఉన్నారో, ఎక్కడ ప్రయాసపడుతున్నారో వారి యొద్దకే ప్రభు వచ్చాడు. సాధారణంగా మానవులు మనమైతే ఏం చేస్తామంటే, మనం అట్లా వెళ్ళటానికి ఇష్టపడం. ఎందుకంటే 3 సంవత్సరాలు వీరి మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు ప్రభు, వీరికి ఎంతో ప్రేమించాడు, వీరు ఎంతో నేర్పించాడు. ఇప్పుడు వెళ్ళి వాడు తన పని చేయాలి. అలాంటిది ఒక్కసారి వీళ్ళంతా డిసప్పాయింట్ చేశారు. అలాంటి సిచ్యుయేషన్ మనం ఉంటే చాలా బాధపడతాం. ఇక మనసు విరిగిపోతుంది. వాడి దగ్గరికి నేను వెళ్ళేదే లేదు, వస్తే కానీ వాడే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నా దగ్గరకు రావాలి, నేను వెళ్ళను. అది మన దర్పం, మన స్వయం, మన సెల్ఫ్ అలా ఉంటుంది. కానీ ప్రభు అట్లా ఆలోచించలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన తానే వారి యొద్దకు వచ్చాడు. 100 గొర్రెలు 1 గొర్రె వెళ్ళిపోయింది, తప్పిపోయింది. అయితే కాపరి ఏం చేశాడు? ఆ గొర్రె రావాలి, 99 గొర్రెలతో వచ్చినప్పుడు అది ఎందుకు రాలేదు అనుకోలేదు. వాటి పక్కన పెట్టి ఎక్కడో దూరమాయ్, ఎక్కడో అది వెళ్ళిన స్థలానికి వెళ్ళిపోయాడు. కొండల్లో గుట్టల్లో తిరిగి అది ఎక్కడో దారి తప్పింటే దాన్ని పట్టుకొని భుజం మీద తీసుకొచ్చాడు. మన ప్రభు కూడా కాపరి హృదయం ప్రభుది. తెలుసు ఆయనకి వీళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు, ఆ గొర్రె తిరిగి రాలేదు. అందుకని ఆయన తానే తప్పిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళినట్లు ప్రభు ఇక్కడ వీరి వద్దకు వచ్చాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. అతను గాయపరచబడ్డాడు. దొంగలను పట్టుకున్నారు, కొట్టారు, రోడ్డు పక్కన పెట్టారు. మిగిలిన యాజకుడు కానీ లేవిడు కానీ దూరంగానే వెళ్ళాడు. కానీ మంచి సమరుడు ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి పడి ఉన్న చోటుకి వచ్చాడు. ఎక్కడ పడిపోయాడు దగ్గరికి వచ్చాడు, సమీపించాడు. అలాగని ప్రభు కూడా అంతే, మంచి స్థలమైన వలె, కాపురు వలె దూరమైన మన కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకంటే నాశనంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దాస్యంలో ఉన్నాం, అవమానంలో ఉన్నాం, శిక్షకు పాత్రలుగా ఉన్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించే అమరత్వం కలిగిన అద్వితీయుడైన సర్వాధిపతి వద్దకు వెళ్ళలేని స్థితిలో ఉంటే, చూడలేని స్థితిలో ఉంటే, ఆయన తానే మన కొరకై తను తాను రిక్తిగా చేసుకొని మన శరీరధారిగా భూమి మీదకి వచ్చినాడు. ప్రభు యొక్క ప్రేమ అందులో కనబడుతుంది. కాబట్టి సూర్యోదయం వచ్చుండగానే యేసు ప్రభు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఎక్కడ పడిపోయారో, ఏ స్థలంలో వెనకబడి ఉన్నారో, నిరాశలు ఉన్నారో, జీసస్ స్టూడ్ ఆన్ ద షోర్. ఆ దరి దగ్గర ప్రభు నిలబడ్డాడు. అంతే, ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. సరే, వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి, సాధారణంగా మనమైతే ఏం చేస్తామండి, మనమైతే వెళ్ళాము ఫస్ట్ టైం. ఒకవేళ వెళ్ళినా కూడా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, వాళ్ళని కోప్పడతాం. ఏరా ఏంటి మీ చేసే పని, ఇదా ఆమె చేసి, ఏం పేతురు, ఏమోహం, ఇదా నువ్వు నేర్చుకుంది, 3 సంవత్సరాలు నేర్పింది ఏంటి, ఇప్పుడు మీరు చేసేది ఏంటి,
మీకు ఏమన్నా ఉందా, సిగ్గుందా? రకరకాల దూషించే మాటలు మాట్లాడచ్చు, కోప్పడచ్చు, గద్దించవచ్చు, కించపరచవచ్చు. అలా చేసినా కూడా సరిపోతుంది వాళ్ళకి, వాడు చేసిన పాపాన్ని బట్టి. కానీ ప్రభు వాని కించపరచలేదు, వాని దూషించలేదు, వాని కోపడలేదు, వాని గద్దించలేదు. వాడిని ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా, పిల్లలారా. బా, ఎంత ప్రేమతో వాని పలకరించాడు చూసారా? తన జనులు సమకూర్చుకునే విధానం ప్రభు అంతా రమ్యంగా ఉంటుంది. ఆయన కోప్పడితే, ఆయన గద్దిస్తే వాళ్ళు సబబే, సరే, వారికి తగినవారే. కానీ కోపం లేదు, గద్దింపు లేదు, దోషం లేదు, ఎగతాళి లేదు. పిల్లలారా అనిపిస్తున్నాడు. అంతేకాకుండా వారిని ఎంత ప్రోత్సాహపరిచాడంటే, అక్కడ చేపలు వాళ్ళు పట్టలేకపోయారు కదా. ఎవరు పట్టించారు అక్కడ? ప్రభువే ఒక అద్భుతం చేసి చేపలు పడితే అదేదో వాళ్ళేదో సాధించినట్టు, అసలు వాళ్ళేదో పట్టినట్టు వాడిని ఎంత చక్కగా పలకరిస్తాడండి. 10వ వచనం చూడండి. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా. ఎవరు పట్టారంట? మీరు ఇప్పుడు పట్టారు కదా, మీరు పట్టారు కదా, మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసు. అంటే వారిని చూసారా? వాడిని ఘనపరుస్తాడు ప్రభు. వాడిని ఏమో ఒక్క చేప కూడా పట్టలేకపోయావు అనొచ్చు వాళ్ళు. ప్రభు అక్కడ వాడిని అంటలేదు. మీరు ఇప్పుడు పట్టిన చేపలు, మీరు ప్రయాసపడ్డారు, మీరు సంపాదించారు, మీరు దాంట్లో తీసురండి. చూసారా? ప్రభు ప్రేమ ఎంత గొప్పది, ప్రభు మాటలు ఎంత ప్రోత్సాహకరమైనవి, ప్రభు మాటలు ఎంత బలపరిచేవి. కట్టేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన, తన వాక్యం ద్వారా పురికొల్పేవాడు, బాగు చేయవాడు. నీ వాక్యము నన్ను బ్రతికించినది. బ్రతికించే మాటలు ప్రభు దగ్గర ఉన్నాయి. అప్పటికే చాలా డిసప్పాయింట్మెంట్లు ఉన్నారు. ఇంకా మాటల ద్వారా ఇంకా పడగొట్టడం ప్రభుకి ఇష్టం లేదు, వాడిని దూషించడం ప్రభుకి ఇష్టం లేదు, వాడిని నిందించడం ప్రభుకి ఇష్టం లేదు. అయినా ప్రభు వాడిని బ్రతికింపజేస్తున్నాడు, ప్రభు వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రభు వాడిని ప్రేమతో పిలుస్తున్నాడు. సహోదరుడా, సోదరి, యేసు ప్రభులో ఉన్న ప్రేమ లాంటిది. చూసారా? ఎంత దయగలిగిన వాడు ఆయన, ఎంత కనికరం కలిగిన వాడు, మానవాళ్ళ ఎంత వాత్సల్యత కలిగిన వాడు. సహోదరుడా, సోదరి, ఆయన తానే దిగి వచ్చాడు, ఆయన వారిని ప్రేమతో పలకరించాడు. 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకు రక్షించిన దాన్ని వెదక రక్షించుటకు వచ్చాడు. మానవాళి రక్షణ కొరకే కలువరి శిలువలో ఆయన పుణ్యకార్యం చేశాడు. శిలువలో తన ప్రాణం ఇచ్చాడు, రక్తం కాచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఇప్పుడు మానవాళికి జీవప్రదమైన నీతి అందుబాటులో ఉంచాడు. దాని కొరకే ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, ప్రభు యొక్క ప్రేమను గుర్తిరిగినావా? నీ కొరకే ప్రభు పరమ నుండి దిగి వచ్చాడు, నీ కొరకే కలువరిలో ప్రాణం ఇచ్చాడు. నీ రక్షణ కొరకే నిన్ను గద్దించలేదు, నిన్ను దూషించలేదు, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎదుగు వస్తే, నా ఎదుగు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు తోసే. ప్రభు ఎదుగు వచ్చినావా? ప్రభు యొక్క ప్రేమను గుర్తిరిగినావా? నీ పాపం ప్రభు ఎదుట ఒప్పుకున్నావా? ప్రభుని నీ స్వంత రక్షణ అంగీకరించినావా? లేకపోతే సహోదరుడా, సహోదరి, ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. నేడే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు. నీ కొరకే పరమ నుండి దిగి వచ్చిన ప్రభు, నీ కొరకే శిలువలో ప్రాణం ఇచ్చిన ప్రభు, నిన్ను ప్రేమతో పిలిచిన ప్రభుని గౌరవించి ఆయన నీ హృదయంలో స్థానం రక్షించబడతావు. యెహోవా జనులలో చేయబడతావు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధనులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యుల గుంపులో నువ్వు చేర్చబడతావు. కాబట్టి ఇక్కడ చూసారా? ప్రభు వారి యొద్దకు వచ్చాడు, ప్రభు వారిని ప్రేమతో పలకరించాడు. మూడవదిగా ఏం చేశాడు? అసలు వారు ఎందుకు వచ్చారండి సముద్రం దగ్గరికి? చేపలు పడదామని వచ్చారు. ఒక్క చేప కూడా దొరకలేదు. వాస్తవానికి మనమైతే ఏమనుకుంటాము? వీళ్ళకి తగిన శాస్తి జరిగింది, నన్ను కాదని, నా పని కాదని వచ్చారు, ఏం సాధించారు, ఏం ఉద్ధరించారు అనుకుంటాం మనం. ప్రభు అట్లా అనుకోడు. అదే
దైవత్వం యొక్క గొప్పతనం. వారి యొక్క నష్టాన్ని బట్టి ప్రభు సంతోషించట్లేదు. ప్రభు వారి మీద జాలి పడుతున్నాడు. వారికి మేలు చేద్దాం అనుకున్నాడు. సరే, ఆశపడ్డారు చేపల కోసం. వాళ్ళకి అవసరతలో ప్రభు వారికి సహాయం చేసి పెడుతున్నాడు. సహాయం చేసి ఎంత గొప్పగా సహాయం చేశాడండి. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినను వల లాగలేకపోయి. ఇప్పుడు ప్రభు అన్నాడు, సరే పని చేయండి. కుడి ప్రక్కన వలవేడి వాళ్ళు వల వేశారు. వేయంగానే ఏమైనాయండి? రాత్రంతా పడిన చేపలు ఒక్కసారిగా ప్రభు మాటకు లోబడి వల వేసినప్పుడు ఆ వలలోనికి చేపలు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? విస్తారంగా వచ్చినాయి. అంతమంది వరకు ఈ చేపలు ఎక్కడున్నాయి? విస్తారమైన చేపలు వచ్చినాయి. ఆ చేపలు కూడా చిన్న చేపల, పెద్ద చేపలు. ఎంత పెద్ద చేపలు? ఎన్ని చేపలు అంట చూడండి, 11వ వచనం. సీమోను పేతురు దోణికి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నింపబడాను. 153 గొప్ప చేపలు. ఆ వలలు ఏమవ్వాలండి? పిగిలిపోవాలి. కానీ వలలు పిగిలినాయా? అక్కడ రాయబడినట్లేమన్నా లేదు. 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినాను, వల పిగలలేదు. వాస్తవానికి పిగిలిపోవాలి వల పిగలలేదు. ప్రభు కార్యం అంతే, నష్టం ఎక్కడ కూడా ఉండదు. దాని భగత్ సింగ్ గారు ఏ బుక్లో రాశాడుగా, చాలా కాలం క్రితం నేను చదివాను. చిన్న విషయాలు కూడా మనం నష్టపడటానికి ప్రభు ఇష్టపడ్డంట. ఎందుకు ఆ చిన్నది కూడా మనం కోల్పోవాలో దేవునికి ఇష్టం కాదంట. ఆయన పేతురు గురించి రాసినాడు. అప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను చెరసాలో పంపించాడు కదా. పేతురు, నా వెంబడి రండి, నా వెంబడి రమ్మని అడుగుతాడు. పేతురికి ఏంటి? ఆత్రం ఎక్కువ కదా, తొందరపాటు ఎక్కువ. ఇక లేచిందితాడు, పరిగెత్తాడని చెప్పి ఎక్కడ చెప్పులు మర్చిపోతాడో. చెప్పులు తొడుక్కో అంటే చెప్పులు కూడా నష్టపోవటము ఇష్టం లేదు. నీ తొందరపాటును, నీ స్వభావం తెలుసు, లేచిందే పరుగు, ఇదిగో చెప్పులు వేసుకోయా, చెప్పులు కూడా కోల్పోవటం ఇష్టపడలేదు. 153 పెద్ద చేపలు పడితే వల పిగలలేదు. ప్రభు మనం సమకూర్చుకునే సమయంలో నష్టపోకుండా ప్రభు సమకూర్చుకుంటాడు. అదే చంద్రుని వెనుల సూర్యుని ప్రకాశం వల్లే ఉంటుందంటే అంత గొప్ప అద్భుతం, అంత గొప్ప మార్పు. ఇదంతా కూడా ప్రభు ఎక్కడ చేసి పెట్టాడు? 153 పెద్ద చేపలు పడాలంటే ఎక్కడ పడితే సాధారణంగా? సముద్రంలో. ఒకసారి ఒక ఫిషర్మెన్ అడిగాను నేను, మీరు చేపలు వెళ్తారు కదా పట్టడానికి, చేపలు ఎక్కడ ఒడ్లు ఎక్కడ పడవండి సముద్రంలో. చేపలు పడాలంటే దాదాపు 10 మైళ్ళు, మేము వాళ్ళు మైళ్ళ లెక్క చెప్తారు, 10 మైళ్ళు వెళ్తే తప్ప అక్కడ చేపలు పడతాయి. బాగా పెద్ద పెద్ద చేపలు పడాలంటే 20 మైళ్ళ లోపలికి వెళ్తే అప్పుడు అక్కడ పెద్ద పెద్ద చేపలు పడతాయి అన్నాడు. మరి వీళ్ళు 20 మైళ్ళు లోపలికి వెళ్తే పెద్ద చేపలు పడ్డాయా? పడలేదు. ఎక్కడ పడినాయి? వండర్ఫుల్, అద్భుతం. మీరు చదవండి 8వ వచనం. దరి ఇంచుమించు 200 మూరల దూరమునందున తక్కిన శిష్యులు చేపలు గల వలలావచ్చు ఆ చిన్న దోణిలో వచ్చి. 200 మూరలు అంటే 200 అంటే 200, మూర అంటే ఇదే 200 మూరలు అంటే దరికి 200 మూరలు అంటే ఎక్కడండి? మోకాలు కూడా దరడదు సముద్రంలోకి వెళ్తే. 200 మూరలు అంటే ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? చింటూ వాళ్ళంత ఇల్లు 200 మూరల కంటే ఎక్కువ ఉంటుంది కదా. 200 మూరలు అంటే ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? అక్కడ చిన్న చేప కూడా పడదు. అంత ఒడ్డున 153 గొప్ప చేపలు. అది చంద్రుని వెన్నెల, సూర్యుని ప్రకాశం అంటే అది సూర్యుని వెలుగు, 7 దినముల వెలుగు ఒక్క రోజున ప్రకాశించినట్లు పరలోకపు అద్భుతం అంటే అదే. తన జనులు గాయం కట్టబడుతున్నాడు ప్రభు. పడిపోయిన వారిని తిరిగి సమకూర్చుకోబడుతున్నాడు.
వారి దెబ్బను ప్రభు బాగు చేస్తున్న ఆ దినము, ఆ సంఘటన ఎంత రమణీయం, ఎంత అద్భుతం. 200 మూరల దూరంలో ఇంత గొప్ప సమకూర్ప. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవాడు. ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏం చేస్తాడంటారు? రోమపత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి, రోమ 4:17 కలిసి చదువుకుంటాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అన్నాడు. ఇది మన ప్రభు సమకూర్చే దేవుని యొక్క గొప్పతనం ఇది. మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. 153 పెద్ద చేపలు అక్కడ లేవు, చిన్న చేపలు కూడా లేవు. రాత్రి అంతా వాడికి దొరకలేదు. అదే స్థలంలో ఎక్కడ పడిపోయారో, ఎక్కడ కోల్పోయారో, ఎక్కడ దేన్ని పట్టలేకపోయారో అదే ప్రాంతంలో, అదే స్థలంలో లేవు. అక్కడ పిలిచాడు ప్రభు, ఉన్నట్టుగా పిలిచాడు. 153 పెద్ద చేపలు తెచ్చారు, ఆ వల నింపాడు. కొంచెం కూడా తెగిపోకూడదు మన వలను స్ట్రెంథన్ చేశాడు. పట్టండి. ఇది సహోదరుడ సహోదరి, ప్రభు యొక్క సమకూర్పు. నీ జీవితంలో కూడా నువ్వు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ప్రభా ఇది అసాధ్యంగా ఉంది, ఇది నాకు ఎక్కడ కనబడట్లేదు, ఇది జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవుదా. నిజమే సహోదరి సహోదరుడా, కాకపోవచ్చు, నువ్వు కరెక్టే కావచ్చు. అయితే నీవు విశ్వసించిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు, ప్రార్థించే దేవుడు, ఆయనకు సమస్తం సాధ్యమే. ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటు హిమ్. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన పిలుస్తాడు, లేకపోయినా నీ దగ్గరికి వస్తుంది. నీ అవసరతల కొరకే ప్రభు ఆ సమృద్ధిని దగ్గర తీసుకొస్తాడు. దాని కొరకే ప్రభుని సిద్ధపరుస్తాడు. అప్పుడు నువ్వు అంటావు, ప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడు, చంద్రుని వెన్నెల ప్రభువా, సూర్యుని ప్రకాశం అంటే ఇంతగా మారుస్తావా, ఇంతగా సహాయం పడతావా, ఇంత మేలు చేస్తావా. అవును, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేని చేయడని చెప్పాను. 153 పెద్ద చేపలు, సరే లాగండి, బయటికి లాగండి అంటే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు. లాగి కష్టపడి చెమట వచ్చి ఆ పెద్ద చేపలన్నీ బయటికి గారికి ఒడ్డుకి తెచ్చారు. ఒడ్డుకు తేగానే ప్రభు ఇంకొక మేలు వారికి చేశాడు. ఒడ్డు దగ్గర రాగానే ఏం కనబడుతుందంట చూడండి, 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. 12వ వచనం, లేకపోతే 13వ వచనం, 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పండిన వల్ల పిగలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో నేను, ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. వాళ్ళు రాగానే ఒడ్డు రాగానే ప్రభు ఏం చేశాడు? వారి కొరికై బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాడు. అక్కడే ఉన్నాయి, ఒడ్డు దగ్గర నిప్పులు ఉన్నాయి. నిప్పుల మీద కొన్ని చేపలు, కొన్ని రొట్టెలు ఉన్నాయి. ప్రభు వారికి ఉదయకాలపు అల్పాహారం సిద్ధపరిచి రండి కూర్చోండి కూర్చోబెట్టి బాగా టైర్డ్నెస్ ఉంది వాళ్ళకి. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఆకలేసి ఉంటుంది. పొద్దున్నే ఎంత పెద్ద బరువు పెట్టాడు, బయటికి లాగేటప్పటికి బాగా అలసిపోయారు, ఆకలేస్తుంది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వారి కొరకై ఆయన తానే సిద్ధపరిచి ఆ రొట్టెలు తెచ్చింది ప్రభువే, ఆ నిప్పులు తెచ్చింది ప్రభువే, ఆ చేపలను అక్కడ పెట్టాడు. వండి నాస్తా ఏర్పరిచి వాళ్ళని కూర్చోబెట్టి ఆయనే వడ్డించాడు. యేసు వారికి రొట్టెను పంచిపెట్టాను, అలాగే ఆ చేపలు కూడా తినవా అబ్బేస్తారు, ఇంకోటి వేసుకో, యోహాను వేసుకో, బాగా అలసిపోయి తినండి. ప్రేమతో వారికి పరిచర్య చేశాడు. అద్భుతం కదా. పరిచర్య చేసే ప్రభు తను కాదని, తన పిలుపు వద్దని విడిచిపెట్టి మళ్ళా తిరిగి లోకంలోకి, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళ కొరకాయ
ప్రభు ఇంత పని చేయాలా, ఇంత పరిచర్య చేయాలా, వారి కొరికి సిద్ధపరచాలా, వారికి పంచిపెట్టాలా. అవును, ఆయన జనులు ఆయన ప్రేమిస్తాడు. తన జనుల కొరికే ప్రాణం పెట్టాడు. తన జనులు పడిపోతే ఆయన కూర్చోలేడు, సమకూర్చుకుంటాడు, విడిచిపెట్టాడు, ఎన్నడూ కూడా ఎడబాడు. యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగు చే దినమున. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప మార్పు, ఇంత గొప్ప దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిన పరిస్థితి. కోల్పోయింది తిరిగి సమకూర్చుకుంటా. ప్రభుకి ఎంత ఇష్టమైన కార్యం. వారిని కూర్చోబెట్టి వారికి వడ్డించి ప్రభు పెడుతున్నాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని మీరు ఒకసారి ఊహించండి. ఆ సీషోర్లో, ఆ సముద్రం పక్కన ఆ ఉదయకాలంన వారందరినీ కూర్చోబెట్టి ప్రభు వారికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాడు. ఒక్కొక్కడు రొట్టె తింటున్నాడు, చేపలు తింటున్నాడు. చేపలు తింటూ రొట్టెలు తిన్నప్పుడు అప్పుడే వారి హృదయంలో చెరగని ముద్ర వేయబడింది. ప్రభు ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. ప్రభువా, అయోగ్యులమైన మా కొరకై కాదని చెప్పి దూరమై మా సొంత పనులు మా కొరకే ఇంత ప్రేమ మమ్మల్ని సమకూర్చుకోవడానికే ప్రభా మీరే స్వయంగా మా దగ్గరికి వచ్చావు, మమ్మల్ని ప్రేమతో పలకరించావు, మా అవసరతలో ప్రభు మాకు సహాయం చేసావు, మాకు వంట వండి వడ్డిస్తున్నావు. ప్రభా, ఎంత దగిలినవాడు, నేను ఇంకా మేము విడిచిపెట్టాం, నీ కొరకే జీవిస్తాం. మా మిగిలిన కాలంలో, మిగిలిన దినాల్లో ప్రభా, బందీలో ప్రాణం ఉన్నంతగా మీ కొరకే జీవిస్తాం, మీ కొరకే పనిచేస్తాం. ఆ తీర్మానం చేసుకున్నారు ఆ రోజు. అక్కడ నుండి ఈ సందర్భం తర్వాత మరెన్నడూ కూడా ప్రభుని వారు దుఃఖపరచలేదు, ప్రభుని వారు విడిచిపెట్టలేదు. ప్రభు కొరకే హత్త సాక్షులుగా మార్చబడ్డారు. ఇది చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశంలో ఉంటుంది. సహోదరి సహోదరుడా, యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగు చేసే సందర్భము ఇంత రమణీయంగా ఉంటుంది. ఈ జీవితంలో ఎట్లున్న ప్రభువులు ఎదుగు వచ్చినప్పుడు నీవు కూడా ప్రభుని విడిచిపెడుతూ వచ్చినావా? ప్రభుకు దూరమైనావా? ప్రభు చిత్తానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావా? నీకు తోచిన ప్రకారం చేస్తున్నావా? ఫరో యొక్క బలం కొరకై ఐగుప్తులోకి వెళ్తున్నావా? లోకంలో లోకస్తులతో వారిని సంప్రదిస్తున్నావా? వారికి నీ జీవితంలో ఎక్కువ స్థానం ఇస్తున్నావా? దేవునిటిని మర్చిపోతున్నావా? దేవుని కాళ్ళు నిలిచిపెడుతున్నావా? గమనించు, నువ్వు కోల్పోతావు అంతే. వారు ఏం సాధించలేకపోయారు, వారు గుర్తించలేకపోయారు, వారు ప్రభుకి ఏమి ఇవ్వలేకపోయారు. అంత నష్టంలో ఉన్నారు, సిగ్గులో అవమానంలో ఉన్నారు. అయితే ప్రభు పిలుస్తున్నాడు, అదికి వస్తే ప్రభు క్షమిస్తాడు అంటున్నాడు. కానీ బలవ తెచ్చినప్పుడు సోదరి సహోదరుడు, దేవునికి నీకు మధ్య ఏది ఆటంకంగా ఉందో, ఏ విషయంలో నష్టపోతూ వచ్చినావు, వాటిని బట్టి ప్రభుని సంధిస్తే గనా, ప్రభా నా గాయమును గట్టుము, నా దెబ్బను బాగు చేయము, నా పరిస్థితిని మార్చము, ఏదైతే నేను కోల్పోతూ వచ్చానో, ఏదైతే నష్టపోతూ వచ్చానో ప్రభా, తిరిగి నీ ప్రేమను బట్టి నాకు సమకూర్చు ప్రభు అంటే సమకూర్చుకుంటాడు. ఎందుకంటే ప్రేమల దేవుడు. సహోదరుడా, ఎందుకు ప్రేమిస్తాడంటే ఆయన, ఎందుకు మన కోరికే వస్తాడంటే, ఎందుకని మన ప్రేమతో పలకరిస్తాడు, ఎందుకు తన వాక్యం ద్వారా మనల్ని పురికొల్పుతాడంటే, ఎందుకు మన అవసరతలో మనకు సహాయం చేస్తాడంటే, ఎందుకు మనకు పరిచయం చేస్తాడంటే, మన స్థితిగతిని ప్రభు ఎరిగినవాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే అన్నది, మన మంటివారమని ఆయన ఒక చక్కటి వచనం గుర్తొస్తుంది. అది పాడి ప్రభు కొరకు సిద్ధపడతాం. ప్రభువా నీ కవిదేనున్నాయి పలుమారులు పడు సమయంలో, ఎన్నిసార్లు అయితే ఏం చేస్తున్నాడు? ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రభువా ప్రియుడా నన్ను, ఈ వచనం పాడుకొని ప్రభువుల కొరకై సిద్ధపడతాం. స్వరముతో
నాతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకి నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక పడిపోవారెల్లరిని లేపిడి వాడవు నీవే ప్రభు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక నన్నిక ఎన్నడైనను